ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. భోజనం వికటించిన ఘటనల విచారణకు 2 కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఏఏజీ కోర్టుకు తెలిపారు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏఏజీ. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. పిల్లలకు వడ్డించేటువంటి భోజనానికి సంబంధించి భోజనం ఈ మధ్య వికటిస్తున్న సందర్భాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై దాఖలైనటువంటి పిటిషన్లపై ఈరోజు తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. మనం చూసాం, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పాఠశాలలు మధ్యాహ్నం భోజనం వికటించి చాలా మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఒక విద్యార్థిని కూడా చనిపోయినటువంటి సంఘటన మనం చూసాం. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రముఖ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలిసిన పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా పోషకాలతో కూడినటువంటి భోజనం వడ్డించాలని హైకోర్టు ఆదేశాలు జారీ. ఇక భోజనానికి అస్వస్థకు గురైనటువంటి విద్యార్థులు, అంటే ఏదైతే భోజనం వికటించి అస్వస్థకు గురైనటువంటి విద్యార్థుల్లో ఎంతమందికి సంఘటన జరిగి ఎవరెవరికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా సమర్పించాలని ఈ రోజు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ. మరోవైపు ఆ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాత్రమే ఇప్పటికే భోజనానికి సంబంధించిన సంఘటనకు సంబంధించిన దానిపై ఇప్పటికే 2 కమిటీలు వేశాము. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని సస్పెండ్ కూడా చేశాము. అదేవిధంగా నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఏజెంట్ల నుంచి చెల్లించే డబ్బులను 40% పెంచామంటూ కూడా ఈ రోజు ప్రభుత్వ తరఫు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరోవైపు సీఎం పోషణ పథకం సంబంధించిన విభాగంలో రాష్ట్ర స్థాయి కమిటీలు సంబంధించిన చిక్కుడు ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకున్నది. కమిటీలు సరిగ్గా పనిచేయకపోవడం వలన ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఖచ్చితంగా కమిటీలు కావచ్చు, ప్రభుత్వం కూడా కఠినంగా వివరించాలి. మరోవైపు పోషకాలతో కూడినటువంటి ఆహారం విద్యార్థులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈ రోజు పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ మరోసారి కోర్టు దృష్టికి తీసుకున్నది. వివాదాల కోర్టు ప్రభుత్వం పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని ఖచ్చితంగా విద్యార్థులకు అందించాలి, ఎలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సంఘటనలకు సంబంధించిన దానిపై కూడా పూర్తి నివేదికను మరొకసారి హైకోర్టుకు సమర్పించాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేయడం జరిగింది. సునీల్. ఓకే సునీల్, థ్యాంక్ యూ.